మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు అమ్మ ఈరోజు దర్శనం బాగైంది కదా అని కళావతి అంటూ ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మవారు అలంకరణలో చాలా బాగున్నారు, మీతో రావటం వలన మాకు కూడా ఈ అదృష్టం దక్కింది అని సావిత్రి చెప్తూ ఉంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. లైటింగ్ వల్ల అమ్మవారు నగలతో దగదగ మెరిసిపోతున్నారు అని కళావతి చెప్తూ ఉంటుంది. అవును, గుడి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా శృతి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. దానికి ఆకలిగా లేదంటమ్మా, తర్వాత తింటానంది అని కళావతి చెప్తూ ఉంటుంది. పృథ్వీ కిందకు వస్తూ ఉంటాడు. పున్నమి ఎక్కడ పృథ్వీ అని భాగ్య అడుగుతుంది. పున్నమిని ఎలాగూ టేబుల్ మీద కూర్చొని అన్నం తినేవ్వాలి కదా, నేను పున్నమితో పాటు పక్కకు వెళ్ళి తింటాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. పృథ్వీ కట్టుకున్న భార్య కోసం ఈ నానమ్మను తల్లిదండ్రులను వద్దనుకుంటున్నావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. భర్త మీద నమ్మకంతోనే తన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి అత్తారింటికి వస్తుంది. అలాంటప్పుడు భర్త భార్యకు సపోర్ట్ చేస్తే తప్పేంటి నానమ్మ, నేను చేస్తున్నది న్యాయం ధర్మం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. నీ న్యాయాలు ధర్మాలు కోర్టులో చెప్పుకో, ఇక్కడ కాదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. కోర్టైనా ఇల్లైనా న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే అని పృథ్వీ అంటూ ఉంటాడు. అక్కడి వరకెందుకు, అమ్మని టేబుల్ మీద కూర్చోవద్దని చెప్పండి, నాన్న టేబుల్ మీద కూర్చొని తింటాడో లేదో మీకే తెలుస్తుంది నానమ్మ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. పృథ్వీ భోజనం చేసేటప్పుడు ఎందుకు గొడవ, వచ్చి కూర్చో అని సావిత్రి చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, పున్నమి చేసిన తప్పేంటి, పున్నమి నేను ఈ ఇంటికి కోడలుగా తీసుకురావడమే చేసిన తప్ప, అయితే ఆ తప్పు చేసింది నేను. ఎప్పుడు కూడా పున్నమిని శత్రువుగా చూడటమే కానీ మంచిగా చూడరా, పున్నమి ఏం తప్పు చేసింది, మీకు కాలు బెనికిందంటే దగ్గరుండి కట్టు కట్టించింది, శత్రువుకి కడుపు నొప్పని తెలియగానే వైద్యం చేసింది, అదే నా పున్నమి చేసిన తప్పులు, పున్నమిని ఎప్పటికి గుర్తిస్తారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. పృథ్వీ 25 ఏళ్ల తర్వాత వచ్చావు కదా అని గారాభంగా చూస్తుంటే నాకే పాఠాలు చెప్పేంత వాడిపోయావా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. వకీల్ సాబ్, నా గురించి గొడవలొద్దు, నేను పక్కకు వెళ్తాను అని పున్నమి వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆగు పున్నమి అని పృథ్వీ అంటాడు. నా అమ్మ నాకు ప్లేట్లో టిఫిన్ పెట్టివు అని పృథ్వీ అంటాడు. వకీల్ సాబ్, గొడవద్దని చెప్తున్నాను కదా అని పున్నమి అంటుంది. నువ్వు మాట్లాడుకుంటా ఉండు పున్నమి, నాకు టిఫిన్ ప్లేట్లో పెట్టివు అని పృథ్వీ అడుగుతాడు. సావిత్రి టిఫిన్ ప్లేట్లో పెట్టిస్తుంది. పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. అందరూ టిఫిన్ తింటూ ఉంటే శృతి మెల్లగా పున్నమి దాచిపెట్టిన నగలు ఉన్న రూమ్లోకి వెళ్తుంది. పున్నమి నగలు ఎక్కడ దాచిపెట్టిందా అని అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. నగల బాక్స్ దొరుకుతుంది. వసే పున్నమి, ఈ నగలన్నీ కూడా నేను దాచిపెట్టేసి నిన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది. బాక్స్లో ఉన్న నగలన్నీ కూడా తీసేసుకుంటుంది. బాక్స్ని అక్కడే పెట్టేసి మెల్లగా బయటకు వస్తుంది. మరోవైపు భానుమతమ్మ టిఫిన్ తింటూ ఉంటుంది. పొలమారి దగ్గు వస్తుంది. అందరూ ఎంత సముదాయించినా కూడా ఆగకుండా దగ్గు అలాగే వస్తుంటుంది. సోఫాలో కూర్చున్న పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మమ్మగారికి గొంతులో ఏదో అడ్డుపట్టుతుంది అని పున్నమి చెప్తుంది. మంచినీళ్ళు తాగండి అమ్మమ్మగారు అని భాగ్య అంటుంది. మంచినీళ్ళు తాగితే అది లోపలికి పోదక్క, అమ్మమ్మగారి తలని ముందుకు వంచి వీపు ముద్దే ఒక గుద్దు గుద్దండి, అప్పుడే గొంతులో ఇరుక్కుంది బయటకు వస్తుంది అని పున్నమి చెప్తుంది. ఏంటి, అమ్మమ్మ గారిని గుద్దు గుద్దాలా అని భాగ్య అంటూ ఉంటుంది. అవునక్క, అలా చేస్తేనే బయటకు వస్తుంది అని పున్నమి చెప్తుంది. ఒక్క నిమిషం ఆగు అని భాగ్య భానుమతమ్మ మెడ వంచి వీపు మీద ఒక గుద్దు గుద్దుతుంది. దాంతో అప్పటిదాకా భానుమతమ్మకు దగ్గు వస్తున్న దగ్గు ఆగిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది నానమ్మ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది, ఇప్పటి వరకు ఊపిరాడలేదు, ఇప్పుడే కాస్త ఊపిరాడుతుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా పున్నమి దయ్యే, పున్నమి చెప్పడం వల్ల ఎలా చేశాను, థ్యాంక్స్ పున్నమి అని భాగ్య చెప్తూ ఉంటుంది. పద పున్నమి, మనం టిఫిన్ తిందాం అని పృథ్వీ వెళ్ళబోతూ ఉంటాడు. ఆగి పృథ్వీ, ఈ రోజు నుంచి మీరు కూడా ఇక్కడే కూర్చొని టిఫిన్ తినండి అని భానుమతమ్మ చెప్తుంది. పున్నమి కూడా నానమ్మ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. మీరు అంటే అర్థం కాలేదా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. పున్నమి ఇలా టేబుల్ మీద కూర్చో అని పృథ్వీ పున్నమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గబగబా ప్లేట్ తీసుకొచ్చి టిఫిన్ పున్నమి నోట్లో పెడుతుంటాడు. పున్నమి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పున్నమి చాలా అదృష్టవంతురాలు, చాలా చిన్న కష్టం వచ్చిందంటే పృథ్వీ అస్సలు చూడలేరు అని భాగ్య చెప్తూ ఉంటుంది. మనసులో అనుకుంటూ ఉంటుంది. నా మొగుడున్నాడు, ఎక్కడుండాడో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పున్నమి గారి కటాక్షం అమ్మమ్మ గారి వీపు మీద
దెబ్బ పడితే వస్తుందని తెలిస్తే ఎప్పుడో వేసేదాన్ని ఒక దెబ్బ అని భాగ్య అంటూ ఉంటుంది. అలా అనకూడదని సావిత్రి అంటూ ఉంటుంది. ఏంటి అంటున్నావు అని భానుమతం అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఎంత దయాపరురాలో, పున్నమిని టేబుల్ మీద కూర్చొనిచ్చారు అని అంటున్నాను అని భాగ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే శృతి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్న పున్నమి పృథ్వీని చూసి ఇదేంటి కొత్తగా ఇక్కడ కూర్చుంది అని శృతి అడుగుతూ ఉంటుంది. రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు శృతి అని పృథ్వీ అంటూ ఉంటాడు. శృతి, నువ్వు లేటుగా రావడం వల్ల మంచి సీన్ మిస్ అయ్యావు. లోపలికి వెళ్ళిన తర్వాత పుణ్య గారిని అడిగి తెలుసుకో అని భాగ్య అంటుంది. రా శృతి, కూర్చొని టిఫిన్ తిను అని భాగ్య అంటుంది. నాకు ఆకలిగా లేదని శృతి అక్కడి నుంచి వెళ్తుంది. కళావతి, ఆచార్య గారికి ఫోన్ చేసావా అని భానుమతం అడుగుతుంది. చేశానమ్మా, రేపు వస్తానన్నారు అని కళావతి చెప్తూ ఉంటుంది. తెల్లవారుతుంది. భానుమతమ్మ కాఫీ తాగుతుంది. ఆచార్య గారు వస్తారు. కళావతి గారు ఫోన్ చేశారమ్మా, నగలేవో మెరుగు పెట్టాలంట కదా అని ఆచార్య గారు చెప్తూ ఉంటారు. అవును, ఎన్నో సంవత్సరాల కిందట చేపించాను. 7 వారాల నగరు, వాటిని కాస్త దుమ్ము పట్టినట్టు అనిపిస్తే మెరుగు పెట్టడానికి పిలిపించాను అని భానుమతమ్మ ఆచార్యకి చెప్తూ ఉంటుంది. సరే అమ్మగారు, ఎలా ఇవ్వండి అని ఆచార్య గారు అంటూ ఉంటారు. ఏ భాగ్య, పున్నమిని నగలు తీసుకురమ్మని చెప్పు అని అమ్మమ్మ చెప్తూ ఉంటుంది భాగ్యకి. ఇంకా భాగ్య పున్నమి దగ్గరికి వెళ్తుంది. అదే టైంకి పున్నమి కబోర్డ్ అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పృథ్వీ వచ్చి ఏమైంది పున్నమి, ఏం వెతుకుతున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. వకీల్ సాబ్, నిన్న నగలని ఇదే బాక్సులో పెట్టి ఈ కబోర్డ్లో పెట్టాను. ఇప్పుడు చూస్తే నగలు లేవు అని పున్నమి చెప్తూ ఉంటుంది. నగలు లేకపోవటం ఏంటి పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు. అప్పుడే భాగ్య వచ్చి అక్కడ అమ్మవారికి పూనకం వస్తుంది అమ్మమ్మకి అని నగలంట ఎట ఇవ్వండి పున్నమి, మెరుగు పెట్టిస్తారంట అని భాగ్య చెప్తూ ఉంటుంది. అక్క, నగలు లేవు అని పున్నమి చెప్తుంది. నగలు లేకపోవడం ఏంటి పున్నమి అని భాగ్య అంటూ ఉంటుంది. ఏమో అక్క, నిన్న కబోర్డ్లో పెట్టిన నగలు ఇంతవరకు కనిపించట్లేదు అని పున్నమి చెప్తుంది. ఇప్పుడే బయటకు తీసి చూశాను అని పున్నమి అంటుంది. అనుకున్నట్టుగానే తల్లి కూతుర్లు కలిసి ఏదో ప్లాన్ చేసి నగలను మాయం చేశారు. లేకపోతే అమ్మమ్మగారు ఇవ్వకుండా వాళ్ళంతటా వాళ్ళు తెచ్చి నీ చేతికి ఇవ్వడం ఏమిటి అని భాగ్య అడుగుతూ ఉంటుంది. అందుకే నేను తీసుకోనన్నాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడే అత్తయ్యను శృతిని నానమ్మ ముందు నిలబెట్టి అడిగేద్దాం పదా అని పృథ్వీ అంటూ ఉంటాడు. ఏంటి అనేది అడిగేది వాళ్ళని. ఇప్పుడే కనుక మీ నానమ్మ మన మాటల్ని కానీ అసలు మన మాటల కన్నా వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువ నమ్ముతుంది. వాళ్ళు తీశారన్నా అనుమానమే కానీ వాళ్ళు తీశారని మనం ప్రూఫ్ ఏం లేదు కదా, వాళ్ళని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని పున్నమి అంటూ ఉంటుంది. వకీల్ సాబ్, ఏం చేద్దాం, ఇప్పుడు అమ్మమ్మ గారు పిలుస్తున్నారు కదా అని పృథ్వీ అంటూ ఉంటారు. 7 వారాల నగలు ఉంగరమో చైనో అయితే ఏదో ఒకటి రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఏ భాగ్య, ఎంతసేపే, ఎక్కడ చచ్చావు, త్వరగా నగలు తీసుకురా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. తెస్తున్నానమ్మమ్మ అని భాగ్య అంటూ ఉంటుంది. అప్పుడే కళావతి, శృతి, కళాధర్ ముగ్గురు కూడా భానుమతమ్మ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటమ్మా వీళ్ళు ఎంత పిలుస్తున్నా బయటికి రావట్లేదు అని అంటూ ఉంటారు. అప్పుడే పున్నమి, పృథ్వీ, భాగ్య ముగ్గురు కూడా ఖాళీ చేతులతో బయటికి వస్తారు. ఏంటి, మా అమ్మ నగలు తీసుకురమ్మంటుంటే ముగ్గురు ఖాళీ చేతులతో వచ్చారు, నగలు ఎక్కడ పెట్టారు అని కళావతి అడుగుతుంది. ఏంటి పున్నమి అంత మౌనంగా ఉంది, నగలు ఉన్నాయా పోయాయా అని కళావతి అడుగుతూ ఉంటుంది. నగలు పోయాయా అని భానుమతమ్మ కోపంగా పున్నమి మీద అలా అరుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, గూడింది కదా, ఆ నగల్ని ఎవరికో ఒకరికి ఇచ్చేసి సొమ్ము చేసుకొని ఉంటుంది అని శృతి, కళావతి అంటూ ఉంటారు. నిన్నే అడుగుతుంది, నగలు పోయాయా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. పోయాయా అడుగుతామేమిటమ్మా, అది గూడింది, అలాంటి పనులే చేస్తుంది అని కళావతి అంటూ ఉంటుంది. ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నారు, అసలు విషయం తెలుసుకోరా అని పున్నమి అంటుంది. ఏంటి అసలు విషయం తెలుసుకునేది, నీ చేతిలో నగలు లేకుండా ఖాళీ చేతులతో ఎందుకు వచ్చావో అప్పుడే అర్థమైంది అని కళావతి అంటుంది. అత్తయ్య, పున్నమి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాటైనా చెప్పనిస్తున్నారా, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు, పున్నమి చెప్పేది కాస్త వినండి అని పృథ్వీ అంటాడు. నగలు ఎందుకు తీసుకురాలేదో చెప్పు అని భానుమతమ్మ గట్టిగా అడుగుతూ ఉంటుంది. పెట్టెకు వేసిన తాళం కనిపించట్లేదు, తాళం కోసం చూస్తున్నాను అని పున్నమి అంటుంది. ఏంటి, తాళం కనిపించట్లేదా, ఏంటి కొత్త కబుర్లు చెప్తున్నావా అని కళావతి అడుగుతూ ఉంటుంది. నిజమే చెప్తున్నానండి, తాళం కనిపించట్లేదు, అందుకే నగలు తీసుకురాలేదు అని పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఈ పున్నమి తప్పించుకోవడం కోసం ఏవేవో ప్లాన్లు చేస్తుంది, దీన్ని నేను బుడ్డి కొట్టిస్తాను కదా. అయితే ఆ చెక్క పెట్టుకుండేది చిన్న తాళం మాత్రమే,
ఆ చెక్కపెట్టెను పగలగొట్టి తాళం తీసి నగలు తీసుకురాపో పున్నమి అని శృతి అంటుంది. చెక్కపెట్టెను పగలగొడితే నీ చెంప పగలగొడతాను శృతి అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఏంటమ్మమ్మ, నగలు తీసుకురాని పున్నమ్మను వదిలేసి నా చెంప పగలగొడతానంటున్నావు అని శృతి అడుగుతూ ఉంటుంది. ఆ చెక్కపెట్టె మీ తాతయ్య గుర్తుగా చేయించారు. 2 చెక్కపెట్టెలు కూడా బంగారు నగలు దాచుకోవడం కోసం అప్పట్లో మీ తాతయ్య చేయించారు. వాటిని చూస్తుంటే నాకు మీ తాతయ్యే గుర్తొస్తారు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే చెక్కపెట్టెలను చెదరకూడదు, నగలు మాత్రం బయటికి రావాలి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా తాళాలు చూస్తుంటే ఇంకెవరు గుర్తొస్తారు అమ్మమ్మ గారు అని భాగ్య అంటుంది. నీ మొగుడు గుర్తొస్తాడే అని భానుమతమ్మ అంటుంది. మరి ఇప్పుడు నగలు ఎలా వస్తాయి అని శృతి అడుగుతూ ఉంటుంది. ఏముంది, దొంగ తలాలు తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీపించి నగలు బయటకు తీస్తాను అని పున్నమి అంటుంది. ఈ పున్నమి తప్పించుకోవడానికి బాగా స్కెచ్ చేసింది. మా దగ్గర దొంగ తలాలు ఉన్నాయి కదా, అవి ఇద్దామా శృతి అని కళావతి అంటూ ఉంటుంది. అమ్మ, నీ బుర్ర ఏమన్నా పనిచేస్తుందా? దొంగ తలాలు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి ఇచ్చావనుకో, మనమే దొంగలమని వాళ్ళకి తెలిసిపోతుంది అని శృతి అంటూ ఉంటుంది. ఆచార్య గారు, జరిగిన విషయం అంతా విన్నారు కదా, చెక్క పెట్టే తాళం దొరకగానే నగలు బయటకు తీసి మెరుగుపెట్టడానికి పంపిస్తాను, ఇక మీరు వెళ్ళండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.